మాధులత గారు, ఇప్పుడు కేసులు నమోదు చేయడానికి వెళ్తున్నారు పోలీస్ స్టేషన్కి తాడిపత్రి మహిళలు, ఎలా ఫేస్ చేయబోతున్నారు? దాట్స్ ద మోస్ట్ క్రేజియస్ట్ తాడిపత్రి మహిళా మహారాణులకి, పతివ్రతలకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ మీ సంరక్షణకి ఎవరమ్మా బాధ్యులు అని అడిగినందుకు పాపం వారి యొక్క నాకు తెలిసి ఏ మహిళ పోదండి, వీళ్ళ పురోద్బలంతో పోయి ఉంటుంది. నా మాటల్ని ఆ తాడిపత్రిలో ఏ మహిళ తప్పుపట్టే ప్రసక్తే ఉండదని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. పొలిటికల్ ప్రెజర్స్ వల్ల పాపం పెట్టడానికి పోయింటారు, అంతకు తప్ప ఏమీ లేదు. సో ఇన్ కేస్ పోయింటే కనుక ఆ మహిళా మహారాణులకు ధన్యవాదాలు. అమ్మా, మీరు గనక కేసులు పెడితే ఇలాంటివి మరో 100 వీడియోలు చేస్తాను, మరో 100 కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. మాధులత గారు, మీరు సినిమా కెరియర్ని కూడా పక్కన పెట్టి ఒక జాతీయ పార్టీకి ఉన్న బీజేపీలో ప్రయాణం చేశారు, ఇలాంటి అనేక అంశాలపైన మీరు చర్చించారు. ఇప్పుడు జరిగింది అంటే మీరు టోటల్గా చెప్తున్నది ఓవరాల్గా జరిగిన సిచ్యువేషన్ని మహిళల్ని అలర్ట్ చేయడం కోసం నేను చెప్పిన ఒక వీడియో అని చెప్తున్నారు. ఎందుకు మీ పార్టీ నుంచి మీరు చెప్తున్నట్లుగా ఎందుకు సపోర్ట్ రావట్లేదు అసలు? రాదండి. అదే ఏదో అంటారు, మన బంగారం మంచిదైతే మనం ఎందుకు ఏడవడం అని చెప్పేసి ఎప్పుడు రాదు. కాబట్టి నేను ఎప్పుడు నాకు పార్టీ నాకు కుడి పక్కన ఉంటుంది, లేకపోతే మహిళా సంఘాలు నాకు ఎడం పక్కన ఉంటాయి అని చెప్పేసి నేను ఆశపడి ఎప్పుడు ముందడుగు వేయను. మాధవీలత అనే నాకు నా మనసులో ఏమనిపిస్తే ఇది కరెక్ట్, ఇది ధర్మం అనిపిస్తే నేను ఆ మార్గంలో వెళ్తున్నానే తప్ప నాకు ఇంకెవరో సపోర్ట్ వస్తారని కదా. ఐమ్ వన్ ఉమెన్ విత్ మోర్ కరేజ్. అంటే ఎందుకని అంటే మాధవీలతని మీరు అడగాలి. మీ పార్టీ కోసం అడుగుతున్నాను, మీ పార్టీలో ఇంటర్నల్ ఉన్న విషయం కాబట్టి. పార్టీలో ఇంటర్నల్ గా అంటే నా నోరు ఎందుకంటే ఇప్పిస్తారు? దయచేసి నేను నిజాలు చెప్తాను, మళ్ళీ నిజాలు చెప్పిన మీరు నిజాలు చెప్పాలని ఇది మంచి. ఇక్కడ నిజాయితీగా కష్టపడే వాళ్ళకు ఏ పార్టీలో స్థానం ఉండదు, ఒక బీజేపీలోనే స్థానం ఉంటుందని వచ్చాను. ఉంటుంది, ఒక 10% ఉంటుంది. ఆ కారణం చేతనే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరికి నిజాయితీ పరులుగా ఉండకూడదు. ఇది ఆల్మోస్ట్ అన్ని పార్టీలాగే బీజేపీ కూడా పొల్యూట్ అవుతూ వస్తుంది, పూర్తిగా అవ్వలేదు కూడా. పొల్యూట్ అవుతూ వస్తున్న క్రమంలో ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఎవరికి అవకాశాలు ఉండవండి. ఇక్కడ పార్టీలో ఎదగాలి అంటే ఒక పర్సంటేజ్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మళ్ళీ నేను పూర్తిగా అయితే నేను చెప్పను. సో సేమ్ లైక్ ఆల్ అదర్ పార్టీస్ లాగా ఇక్కడ డబ్బున్న వాళ్ళకి, తలదించిన వాళ్ళకి, లొంగిన వాళ్ళకి, వంగిన వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉంటాయి. అలానే సపోర్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు కనీసం మా మహిళా మోర్చా కూడా స్పందించదు, ఖచ్చితంగా స్పందించదు. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా ఉమెన్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారు కూడా స్పందించకపోవడం బాధాకరం. స్పందించాలని నేను ఏనాడు కోరుకోలేదు కాబట్టి నాకు వాళ్ళ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకని అంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీకు పార్టీకి? ఇప్పుడు అమిత్ షా దగ్గర నుంచి మనకి ప్రధాని మోదీ వరకు. నాకే కాదండి, ఏ మహిళకు అన్యాయం జరిగినా సరే బీజేపీలో ఎవరు మాట్లాడరు. మీరు చూడండి, ఓకే, ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా ఎవ్వరు మాట్లాడరు. కాకపోతే వెల్ నోన్ ఫేసెస్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు నాలాగో ఇంకో ఒకరిద్దరిలాగో ఎవరో వెల్ నోన్ ఫేస్లు ఉంటారు కాబట్టి మీడియా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిన వాళ్ళకి మా గురించే పట్టించుకోవట్లేదంటే మిగిలిన వాళ్ళ గురించి పట్టించుకుంటారు అన్నది అది నష్టం కదండి పార్టీకి. అంటే మహిళా అధ్యక్షురాలకు పురంధేశ్వరి ఉన్నారు, మీకు ఆ రాష్ట్రంలో మహిళల సమస్యలు, బీజేపీలో వాళ్ళకి నాయకులకు వచ్చే సమస్యల్ని పట్టించుకోకపోతే పార్టీకి నష్టం కదా. మౌనంగా ఉంటే అన్నీ నడుచుకొని పోతుంటాయి. సిచ్యువేషన్ జరిగినప్పుడు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, మౌనంగా ఉంటే అన్నీ మర్చిపోతారు ప్రజలు. అది పేపర్ చదివి రేపు పడేసేస్తే 2 రోజులకు పాతదైపోయినట్లు న్యూస్ కూడా పాతదైపోతుంది అని చెప్పేసి ఆ పాత మూస ధోరణిని ఫాలో అవుతున్నారు తప్ప పార్టీ యాక్చువల్లీ చాలా ఎవాల్వ్ అయింది, చాలా రెబలిస్టిక్గా కూడా తయారైంది. కానీ ఆ రెబలిస్టిక్ నేచర్ని ఇంకా మన తెలుగు వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. అంటే ఒక అన్నామలై లాగా అడాప్ట్ చేసుకోలేదు. అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుండేదేమో. వెరీ అన్ఫార్చునేట్. ఇక నాలాంటి వాళ్ళు స్వయం కార్యకర్తలుగా ముందుకు వస్తారు. యాక్చువల్లీ స్వయం కార్యకర్త అన్న పేరే లేదు, స్వయం సేవకులు ఉన్నారు తప్ప స్వయం కార్యకర్త లేరు. కానీ అందుకే నేను బీజేపీకి స్వయం కార్యకర్తగా కూడా ప్రకటించుకున్నాను అనమాట. కాబట్టి వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను పార్టీ కోసం పనిచేయాలనుకున్నా కాబట్టి నేను పనిచేస్తున్నాను, అంతే. అంటే స్వయం కార్యకర్తగా మీరు చివరిగా చెప్పండి, మీరు పార్టీ దృష్టికి అంటే అటు పురంధేశ్వరి కావచ్చు, ఆ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, లేకపోతే మీ అమిత్ షా కావచ్చు, లేకపోతే ప్రధాని కావచ్చు, ఎందుకంటే ఒక మహిళకు జరిగిన దాన్ని మీరు చెప్తున్నది ఏ మహిళకు కూడా బీజేపీలోన ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ లేదని చెప్తున్నారు. దీన్ని ఏమైనా మీరు ఆ పార్టీ ఉన్నత వర్గాన్ని కానీ ఉన్నత నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లే అవకాశం ఉందా? నేను తీసుకెళ్ళానండి. ఇప్పుడు మీ దృష్టికి ఎవరు తీసుకొచ్చారు?
ఫోర్త్ పిల్లర్ అయిన మీడియాకే తెలిసినప్పుడు, ఫోర్త్ పిల్లర్ అయిన మీడియానే ఆయన మాటలన్నీ విన్నప్పుడు, మీరే చెప్తున్నారు చాలా మంది స్పందించారు దీని మీద. ఆంధ్రాలో కొంతమంది కొంతమంది బీజేపీ లీడర్స్ స్పందించారన్నప్పుడు, మరి ఇంతమందికి తెలిసినప్పుడు మరి అందరికీ తెలియదా అండి? పొద్దున్న లేస్తే ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు ఏం విన్నారన్నదే కదా అధికారంలో ఉన్నటువంటి నాయకులు వినేది. విన్నప్పుడు సహజంగా వాళ్ళే స్పందించాలి. ఇప్పుడు నేను పోయి ఒక లెటర్ పట్టుకొని వెళ్ళి అడుక్కుంటే అది ఇంకా నేను పార్టీలో పనిచేస్తున్నట్లు ఎలా అవుతుంది? నేను అడుక్కునే స్థితి ఏంటి? ఎవరో ఎవరికీ తెలియనటువంటి ఓ కార్యకర్తకి ఇట్లా అన్యాయం జరిగింది అంటే వాళ్ళు వెళ్ళి అడిగితే కూడా తప్పేం లేదు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా కోడై కూసేలాగా నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ రోజు మీడియా అంతా ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు బీజేపీ పెద్దలకి ఎవరికైతే ఉందో వాళ్ళకి చెవులు బూతులు వస్తాయి కానీ చెవులు మూసుకుపోయాయా లేకపోతే కళ్ళు రైట్ మూసుకుపోయాయా అండి? వినిపిస్తూనే ఉంది కదా. కాబట్టి నేను ఎవరి దగ్గరికి ఎలాంటి అప్పీల్ ఇంతకు ముందు తీసుకెళ్లలేదు. ఇంతకు ముందు ఒంటరిగానే పోరాడాను, ఇప్పుడు పోరాడాను. వాళ్ళు కలిసి వచ్చి సపోర్ట్ చేశారనుకో చాలా సంతోషం. ఈ అమ్మాయి మా పార్టీకి సంబంధించిన అమ్మాయే కాదనుకో నేను స్వయం కార్యకర్తగా ఉండిపోతాను. అవును ఈ అమ్మాయి మా పార్టీకి సంబంధించిన అమ్మాయి అనుకున్నారనుకో సంతోషం. రాకపోతే ఏం పర్వాలేదు, అంతే. రైట్ థ్యాంక్ యూ.